ఆ ఉదయం అన్నీ సాధారణంగానే ఉన్నాయి. రోడ్లపై జనాలు, బస్సుల శబ్దం, టీ స్టాల్స్ దగ్గర గందరగోళం. నగరం ఊపిరి పీల్చుకుంటున్నట్టనిపించింది. కాని అది చివరి ఊపిరని నాకప్పటికి తెలియదు. ఏ హెచ్చరిక లేదు, ఏ అరుపులూ లేవు, ఏ భయం లేదు. నిశ్శబ్దంగా అంతం దగ్గరపడింది. నా ఫోన్ ఒక్కసారి కంపించింది. అమ్మ వాయిస్ మెసేజ్. ఆమె గొంతులో భయం ఉంది, కాని అరుపు లేదు. అర్జున్, బయటకు రాకు, మనుషులు కాటేస్తున్నారు అని చెప్పింది. ఆ మాట అక్కడితోనే ఆగిపోయింది. చివరి మాట కూడా పూర్తవ్వలేదు. నేను బయటికి వచ్చాను. ఎందుకంటే మనం ఎప్పుడూ ప్రమాదం మనకే జరుగుతుందని అనుకో. టీ స్టాల్ దగ్గర ఒక మనిషి రక్తం వాంతి చేసుకుంటూ కింద పడిపోయాడు. చుట్టూ ఉన్నవాళ్లు ఒక్కసారి చూశారు, తరువాత నడిచిపోయారు. ఆ క్షణంలోనే మానవత్వం మొదటిసారి ఓడిపోయింది. అతను మళ్ళీ లేచాడు. మెడ వంకరగా ఉంది, కళ్ళు ఖాళీగా ఉన్నాయి. అతని ముఖంలో నవ్వుంది, కాని అది మనిషి నవ్వు కాదు. ఆ నవ్వు చూసినప్పుడు నా వెన్నెముకంతా చల్లబడిపోయింది. తర్వాత అతను పరిగెత్తాడు, చాలా వేగంగా. రోడ్లన్నీ అరుపులతో నిండిపోయాయి. రక్తం రోడ్లపై ప్రవహించింది. ఒక మహిళ తనకి తెలిసినవాడే తనను కాటేస్తుండగా సహాయం కోసం చూస్తుంది. ఆమె కళ్లలో భయం ఉంది, అతని కళ్లలో ఆకలి. ఆ క్షణంలోనే ప్రేమ భోజనంగా మారింది. ఎవరో నా చేతిని బలంగా పట్టుకుని లాగారు. ఒక అమ్మాయి. పరుగెట్టు అంది. అరవలేదు, భయపడలేదు, ఆదేశించింది. మంటల్లో ఉన్న కార్ల మధ్యగా, వెనకనుంచి వస్తున్న అరుపుల మధ్యగా మేము పరుగెత్తుతూనే ఉన్నాం. మంటలు కూడా వాళ్లను ఆపలేకపోయాయి. కాలుతున్న శరీరాలతోనే వాళ్లు పరిగెట్టారు. బుల్లెట్లు తాకినా ఆగలేదు. నొప్పి వాళ్లకు అర్థం కాలేదు. వాళ్లు మరణానికి భయపడరు, ఎందుకంటే వాళ్లు ఇక బ్రతకడం లేదు. మేము చీకట్లో దాక్కున్నాం, తెలియని మనుషులతో. ఒకే భయం మమ్మల్ని కలిపింది. తలుపు బయట నెమ్మదిగా కొట్టే శబ్దం వినిపించింది. అరుపులు లేవు. ఆ నెమ్మదైన శబ్దమే మనల్ని పిచ్చివాళ్లలా చేసింది. ఒక చిన్న పిల్లాడు నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. నాన్న నన్ను పిలిచాడు, తర్వాత నన్నే కాటేశాడు అని చెప్పాడు. ఎవ్వరూ అతన్ని ఓదార్చలేదు. కొన్ని కథలు వినడానికి మాటలు సరిపోవు. అప్పుడే వాళ్ళు లోపలికి దూసుకొచ్చారు. నేనొకరిని కొట్టాను. అది నా మొదటిసారి. రక్తం నా చేతుల మీద పడింది. అతను ఇంకా మనిషిలానే కనిపించాడు. అదే భయంకరం. అదే నన్ను లోపల నుంచి మార్చేసింది. మళ్లీ పరుగులు, ఎప్పటికీ ముగియని పరుగులు. ఒకటి చిన్నాడి కాలు పట్టుకుంది. నేను బలంగా లాగాను. ఒక బొమ్మ నేలమీద పడిపోయింది. పిల్లాడు బ్రతికాడు. బొమ్మ కాదు. ఒక రేడియోలో ఆశ వినిపించింది. బ్రిడ్జ్ దగ్గర ఇవాక్యుయేషన్. ఆశ చాలా ప్రమాదకరం. అది మనల్ని నరకం వైపు పరిగెత్తిస్తుంది. ఆ బ్రిడ్జి నరకవే. వేల మంది, వేల రూపాలు, అందరూ మనకు తెలిసిన ముఖాలే. ఒకరు నన్ను చూసి నవ్వాడు, నా పేరు గుర్తున్నట్టుగా. ఆ క్షణంలో నేను కదలలేకపోయాను. ఒక మనిషి ఆగిపోయాడు. చేతిలో గ్రెనేడ్. మీరు వెళ్ళండి అన్నాడు. హీరోలు బ్రతకరు. వాళ్ళు కేవలం సమయం కొనుగోలు చేస్తారు. హెలికాప్టర్ పైకి లేచింది. నా భుజంపై రక్తముంది, కాటు. నేను వాళ్లను లోపలికి తోసి నేను అక్కడే నిలబడ్డాను. భయం నన్ను వదిలేసింది. తెల్లటి లైట్లు. ల్యాబ్. నువ్వు ఇమ్యూన్ అన్నారు. నేను బ్రతికాను, కాని లోపల ఏమీ మిగల్లేదు. గాజు అవతల అమ్మని చూపించారు. ఆమె కళ్ళు నన్ను గుర్తుపట్టాయి. పేరు పలకాలని ప్రయత్నించాయి. శాస్త్రం దీనిని పురోగతి అంటుంది. నాకు ఇది శిక్ష. 2 దారులు ఇచ్చారు. వేచి చూడటం లేదా ఇప్పుడే ముగించటం. నా చెయ్యి వణికింది. బటన్ నొక్కాను. అమ్మ పడిపోయింది. నేను అలాగే. ఇప్పుడు నగరం నిశ్శబ్దంగా ఉంది, చాలా నిశ్శబ్దంగా. నేనొక్కడినే నడుస్తున్నాను. బ్రతికున్నాను, కానీ పూర్తిగా విరిగిపోయాను. ఇది వింటున్నావంటే మనిషిగా ఉన్నప్పుడే పరుగెట్టు. ఇలాంటి మరిన్ని AI సినిమాటిక్ హారర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కామెంట్, షేర్. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.